సమూయేలు రెండవ గ్రంథము 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహుకాలము దుఃఖపడిన దానివలే నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టము వచ్చినని అడిగెను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడనూ లేకపోయినందున వారిలోనొకడు రెండవ వాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను అర్పివేయబోచున్నారని రాజుతో అనగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలునవాడా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుణ్ణి నశింపజేయకుండా ఇకను నాశనము చేయట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండునెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలునవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవెమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్లగొట్టిన తన వాణి రానియ్యక తానే దోషియగుచున్నాడు. మనమందరమును చనిపోదము గదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకును సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలునవాడవగు నీతో మాట్లాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా ఏలినవాడవును రాజువు నగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింపచాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటినెను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతట రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెనడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు
సమస్తమును ఎరుగటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగున సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా, అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడనూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండియు రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగగా, అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలెను. నాయందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను.